గత 2 రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షానికి ఖమ్మం నగరాన్ని మొత్తాన్ని కూడా వరద చుట్టేసింది. వరద చుట్టుముట్టడంతో దాదాపు బిల్డింగుల పైనుంచి వాటర్ ప్రవహిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. రాత్రి నుంచి కూడా వరద ఒక్కటే విధంగా ఉధృతంగా ప్రవహించడంతో ఇళ్ల నుంచి వాహనాలేంటి, కార్లేంటి, బళ్ళు మొత్తం అన్ని కూడా కొట్టుకుపోయినాయి. ఇళ్లలోకి భారీగా వరద ప్రవహించడంతో అసలు ఇళ్లలో నుంచి సామాన్లు కాడ నుంచి బీరువాలు, డబ్బులు, నగలు అన్ని కూడా కొట్టుకుపోయినాయని చెప్పినాను. అక్కడ ఖమ్మం వాసులు అసలు ఒక్క విధంగా కాదు, వాళ్ళంతా కూడా చాలా అంటే చాలా రోధిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు ఆ వాగులో ఇరుక్కున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులను కాపాడేందుకు ప్రభుత్వం ఇప్పుడు అనేక సహాయక చర్యలు చేపడుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఆ ఇద్దరు వ్యక్తులను కాపాడడానికి ఇప్పుడు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం హెలికాప్టర్ ద్వారా ఆ ఇద్దరిని బయట తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. ఆ వరదలో చిక్కుకున్న ఆ ఇద్దరిని కాపాడడానికి అందరూ కూడా విశ్వ ప్రయత్నం చేశారు. అప్పటికి కూడా వాళ్ళ ప్రయత్నాలు ఏవి ఫలించకపోవడంతో ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేయడంతో అధికారులందరూ కూడా అప్రమత్తమై వాళ్ళిద్దరిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. బండరాళ్ళు ఏంటి, బండ్లు అన్ని కూడా ఈ వాగులో కొట్టుకెళ్లిపోతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగుల పైనుంచి వరద ఒక్కటే ఉధృతంగా ప్రవహించడంతో ఇళ్లలోకి నీళ్లు భారీగా చేరి ఇళ్లలో ఉన్న సామాన్లు కాడ నుంచి మొత్తం అన్ని కూడా కొట్టుకెళ్లిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. బిల్డింగులు విపరీతమైన వరద బిల్డింగుల పైనుంచి ఉధృతంగా ప్రవహించడంతో అసలు ఖమ్మం నగరంలో చాలా వరకు ఇళ్లు కూడా కొట్టుకెళ్లిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఇదే విధంగా ఇంకొక సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా ప్రవహిస్తే బిల్డింగులు కూలిపోయే ప్రమాదం కూడా ఉంది అని చెప్పని అక్కడ ఉన్నటువంటి అధికారులు తెలియజేస్తున్నారు. మార్కెట్ ఏరియా పక్కన పనిచూపు మేరలో కూడా అసలు కనబట్టలేదు. ఇది మున్నేరు నుండి వెళ్ళే ఈ వాగు, దీనికి సంబంధించి ఈ కాలనీ ఏమంటారు, ఇది మొత్తం మున్నేరు పరివార ప్రాంతం ప్రకాష్ నగర్ దగ్గర కాలనీ. ఇది కంప్లీట్గా ఇదైతే